ఉమ్మడి కర్నూలు జిల్లా ఉన్నప్పుడు కష్టపడుతున్న అనుకున్న పెద్ద ఫోటోగ్రాఫర్ తెలుస్తున్నాం ఇట్లా సతీష్ మన ఈయన సంతోష్ దగ్గర వచ్చినట దగ్గర ఆయన వచ్చా వీడియో వచ్చా జై కుమ్మరా జై కుమ్మరా జై కుమ్మరా జై జై కుమ్మరా కుమ్మర్ల ఐక్యత వర్ధిల్లాలి కుమ్మర్ల ఐక్యత వర్ధిల్లాలి కుమ్మర్ల ఐక్యత వర్ధిల్లాలి ధన్యవాదాలు ధన్యవాదాలు ప్రధానమంత్రికి ధన్యవాదాలు 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 ప్రధానమంత్రికి ధన్యవాదాలు 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 ప్రధానమంత్రికి ధన్యవాదాలు జై కుమ్మరా జై కుమ్మరా జై కుమ్మరా జై కుమ్మరా కుమ్మర్ల ఐక్యత వర్ధిల్లాలి కుమ్మర్ల ఐక్యత వర్ధిల్లాలి కుమ్మర్ల ఐక్యత వర్ధిల్లాలి కుమ్మర్ల ఐక్యత వర్ధిల్లాలి కుమ్మర్ల వర్ధిల్లాలి కుమ్మరుల ఐక్యత వర్ధిల్లాలి జై కుమ్మరా జై కుమ్మరా జై కుమ్మరా జై కుమ్మరా జై కుమ్మరా జై కుమ్మరా కుమ్మరుల ఐక్యత వర్ధిల్లాలి కుమ్మరుల ఐక్యత వర్ధిల్లాలి కుమ్మరుల ఐక్యత వర్ధిల్లాలి ధన్యవాదాలు ధన్యవాదాలు ప్రధానమంత్రికి ధన్యవాదాలు 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 ప్రధానమంత్రికి ధన్యవాదాలు 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 ప్రధానమంత్రికి ధన్యవాదాలు ఖాదీ గ్రామీణ మరి కులవృత్తుల ప్రోత్సాహం కొరకై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కుమ్మార స్వశక్తీకరణ కార్యక్రమానికి మరి కోసం ఈరోజు కుమ్మర కులవృత్తిలో 10 రోజులు శిక్షణ తీసుకొని మరి శిక్షణ ముగించుకున్నటువంటి 20 మంది లబ్ధిదారులకు ఈరోజు కుమ్మరి కుండలు తయారు చేసే యంత్రాన్ని మరి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేయడం జరుగుతుంది. మేము కుమ్మరులుగా సంతృప్తి వ్యక్తం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా మా ఉన్నతి కోసం ఇంకా మట్టి కలిపే మిషన్ కానీ రెడీమేడ్గా కుండలు తయారు చేసే మిషన్ కానీ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. విలేకరులకు అలాగే నా కుల బాంధవులందరికీ నా కుమార్ సంఘం తరఫున ధన్యవాదాలు. అలాగే కేంద్ర ప్రభుత్వం అయినటువంటి మన మోడీ గారు మా కులం మీద దృష్టి పెట్టి మాకు పిల్లలు అటు ఇటు పోకుండా యువత అటు ఇటు పోకుండా మంచి క్రమశిక్షణ ఉండాలని మాకు 10 రోజులు శిక్షణ అనేది నేర్పించి అదేవిధంగా 20 మందికి 20 సారీలు ఒక్కొక్కరికి 20 సారీలు ఇప్పించినందుకు కేంద్ర ప్రభుత్వంకు మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు రాష్ట్ర ప్రభుత్వం కూడా మా మీద దృష్టి పెట్టి మీ వీళ్ళన్నట్టు మా వాదం అన్నట్టుగా స్టాళ్ళు అలాగే 1 ఎకరం భూమి అనేది కేటాయించి మనం ఆదుకోవాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఖాదీ గ్రామీణ అభివృద్ధి శాఖ హస్తకళ పేరుతోని చేతి వృత్తుల వారికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉచిత కరెంటు సారీలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కుమ్మరి సంఘం జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు మనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కుమ్మరులకు 20 మందికి లింగంపేటలో 10 రోజుల శిక్షణ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా 20 సారీలు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాడిపల్లి కృష్ణ, అదేవిధంగా సిరికొండ శ్రీనివాసు 20 మంది లబ్ధిదారులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. గారు మాకు ఇచ్చినటువంటి ఈ 20 కుమ్మరి సారీలు
అంటే కుమ్మరి మనకు ఇంతకుముందు మన తాతల ముత్తాతల నుంచి ఏంటంటే అది పెద్ద చక్రంతో కట్టెతో తిప్పుతూ తయారు చేసే విధానం ఉండే. ఆ విధానంతో వల్ల యువత వేరే వేరే పనులకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ విధానం వస్తే యువత కూడా మంచిగా కుండలు తయారు చేయడం సులభం అవుతుంది. కాబట్టి ఈ ప్రధానమంత్రి గారు దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి గారు మనకి ఎలక్ట్రికల్ సారీలు మనకు పంపిణీ చేయడం మనకు బాగా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈ 20 మందికి శిక్షణ ఇచ్చి 10 రోజులు శిక్షణ ఇచ్చి ఎలక్ట్రికల్ సారీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన కుమ్మర యువతకు ఎక్కడైనా మనకు ఖచ్చితంగా ఇటువంటి ఎలక్ట్రికల్ సారీలు కానీ మట్టి పాత్రలు తయారు చేయడానికి అనుకూలంగా, ఎందుకంటే ఈ స్టీల్ పాత్రలు వేరే వేరే అల్యూమినియం పాత్రలలో వాడడం ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా కుమ్మరులకు మంచి ప్రోత్సాహాన్ని అందించి ఇలాంటి పూర్తిగా ఎలక్ట్రికల్ పరికరాలు పూర్తిగా ఉచితంగా అందించి ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్లో మాకు 1 ఎకరం భూమి కేటాయించి ఖచ్చితంగా మాకు అక్కడ స్టాల్ ఏర్పాటు చేసి మా కుమ్మరులందరినీ మంచి ప్రోత్సహించి మాకు కుమ్మరులకు మంచి భవిష్యత్తు చూపించాలని మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రధాని గారు మరి ఏదైతే కళా వృత్తులు ఉన్నాయో వారికి ఆర్థిక ప్రోత్సాహం ఉండాలనే ఉద్దేశంతో విశ్వకర్మ మరి ప్రతి ఒక్క పని టెక్నీషియన్కు ప్రతి ఒక్క ఏదో రూపకంగా పని చేసుకొని టెక్నీషియన్ చేసే వారికి ఏదో ఆర్థిక రూపంగా మరి సేవ చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి ఏదైతే తీసుకుందో అందులో మరి జిల్లా శాఖ కుమ్మర్ సాల్వాన ఆధ్వర్యంలో 20 కుమ్మర్ సారీ మరి 100 సెలెక్ట్ చేయడం జరిగింది. మిగతాయి కూడా మరి ఏవైతే 10 రోజులు శిక్షణ తీసుకొని మరి 10 రోజులు శిక్షణ ఇచ్చిన తర్వాత మరి వారు చేసే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి యువతకు ఉపాధి పొందాలనే ఉద్దేశంతో మరి జిల్లా ఆధ్వర్యంలో మరి నిర్వహించడం జరిగింది. ఈ 20 సారీలు సెలెక్ట్ చేసి యువతకు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మరింత మందికి యువత మరి లబ్ధి పొందే విధంగా ప్రధానమంత్రి గారు ఏదైతే సంకల్పం చేసారో అందులో మేము కూడా భాగస్వామ్యమై ప్రతి ఒక్కరికి చేరే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఈరోజు మరి ప్రధానమంత్రి ప్రతి ఒక్కరికి ఉచితంగా కుమ్మర్ సారీ ఇవ్వడం జరుగుతుంది. మరి 25,000 వర్త్ అవుతుంది. ఈరోజు 20 మంది కంటే 2,50,000 రూపాయలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి 20 మంది అంటే 5 లక్షల రూపాయల వర్తు ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు యువత మరి దేని కొరకైతే వేరే దాని మీద అలవాటు పడకుండా మరి కళా వృత్తి మీద ఆధారపడే వారికి మరింత ప్రోత్సాహం ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే కుమ్మర్లు ఈరోజు కళా వృత్తి అనేది లేకుండా పోతున్న జగిత్యాలకు మరి కూతపెట్టులో ఉన్న లింగంపేట మరి స్టాల్ ఏర్పాటు చేయడంలో మరి స్థానిక నాయకులు కూడా చొరవ చూపి మరి కళా వృత్తిని కాపాడుకున్నట్టయితే మరి మట్టి పాత్రల ద్వారా మనిషికి ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందని ఆలోచన చేసి ఇక్కడ ఉన్న నాయకులు కూడా మరి కుమ్మరి వాళ్లకు స్టాల్ ఏర్పాటు చేసినట్టయితే అక్కడ ప్రతి ఒక్కటి రంజాన్ కానీ మరి వాటర్ బాటిల్ కానీ పప్పెసులు కానీ ప్రతి ఒక్కటి అక్కడ వేసి కళా వృత్తిని ఈ జైత్యాల ప్రధానికి అందియడానికి మరి చాలా తోడ్పడతారు. కనుక ఏదేవైతే సారీలు ఇచ్చిందో జిల్లా వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా చేసినట్టయితే జైత్యాల జిల్లా ఎన్నుకోవడం కనుక మరి స్టాల్ ఏర్పాటు చేయాలని కుమ్మర్ జిల్లా శాఖ తరఫున మేము స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ ఎంపీ గారు కానీ మరి ఎమ్మెల్సీ గారిని మేము అందరినీ కోరడం జరుగుతుంది. జగిత్యాల్లో మీరు స్టాల్ ఏర్పాటు చేసినట్టయితే మా కుమ్మరి వారికి న్యాయం చేసినట్టు ఉంటుందని చెప్పి జిల్లా శాఖ తరఫున మేము కోరుతున్నాం.